కరోనా ప్రపంచాన్ని వణికించిన వైరస్. కరోనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు ప్రపంచంలోని ప్రజల సంతోషం అంత ఇంత కాదు. కరోనా వ్యాక్సిన్ ను మరో సంజీవనిగా అన్ని దేశాలతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కొనియాడింది. అయితే ఆ వ్యాక్సినే ఇప్పుడు ప్రాణాంతకమైంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ధృవీకరించింది అంటూ కథనాలు కూడా వెలువడుతున్నాయి. మరి నిజంగానే కరోనా వ్యాక్సిన్ వికటించిందా? ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన అంశాలు మన దేశానికి వర్తిస్తాయా? భారత పరిశోధన సంస్థ ఐసీఎంఆర్ ఈ విషయంపైన అసలేం చెబుతోంది? కరోనా వ్యాక్సిన్ పై అపోహలను తొలగించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. మాట్లాడదాం, ఇలాంటి అపోహలకు సంబంధించి కొన్ని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. WHO రీసెర్చ్ చేసింది వ్యాక్సిన్ కి సంబంధించి, పరిశోధన ఫలాలకు సంబంధించి కొంత ఏదో సందేహాలు వ్యక్తం చేస్తోందనే కథనాలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో మీరు కూడా ఆ కథనాలు చూసే ఉంటారు. సో మీరేం చెప్తారు? WHO నిజంగానే రీసెర్చ్ చేసిందా? ఆ డీటెయిల్స్ అన్ని కూడా వెలువరించిందా? అంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి అందులో వచ్చిన వివరాలు అప్లై అవుతాయన్నది నాకు అనుమానం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి డెఫినెట్ గా ఒక స్టడీ అయితే వచ్చింది ఫిబ్రవరి 23వ తారీఖు ఈ సంవత్సరమే. అదేమిటంటే ఒక 99 మిలియన్ల మందికి ఒక పరిశోధన చేశారు. చాలా మంచి పరిశోధన. కానీ అందరూ గమనించాల్సింది ఏంటంటే రెండు మాటలు. ఒకటి, ఈ 99 మిలియన్లలో భారతదేశం ఇంక్లూడ్ కాలేదండి. ఏదో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్కాట్లాండ్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. కాబట్టి అది మన దేశానికి ఎంతవరకు వర్తిస్తుంది? ఒకటి. రెండోది, ఆ దేశాల్లో వాడేటువంటి వ్యాక్సిన్ ఏదైతే ఉందో మోడర్నా, రెండో వ్యాక్సిన్ ఫైజర్ వ్యాక్సిన్ రెండు కూడా మన భారతదేశంలో చాలా తక్కువ. ఈ రెండు కూడా మెసెంజర్ RNA వ్యాక్సిన్ మీద ఆధారపడి ఉండేది. భారతదేశంలో వాడేటువంటి కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, స్పుత్నిక్ వ్యాక్సిన్ కానీ ఈ కోవకు చెందినవి కావు. ఒకే ఒక భారతదేశంలో భారత ప్రభుత్వం ఎమర్జెన్సీ యూజ్ కోసం ఒక mRNA వ్యాక్సిన్ ఒకటి దానిని ఈ మధ్యనే దాని ఉపయోగంలో రావచ్చునని నువ్వు చెప్పారు. అది పూణే బేస్డ్ జెన్నోవాక్ వ్యాక్సిన్. అది ఓమైక్రాన్ వచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి ఇది అందువల్ల ఏమిటంటే మన దేశంకు సంబంధించింది కాదు అని నా అనుమానం. రెండు, ఈ ఐసీఎంఆర్ స్టడీ అన్నారు మీరు. ఐసీఎంఆర్ స్టడీ మన దేశానికి ప్రామాణికం, మన దేశానికి అగ్రగామి సంస్థ. భారతదేశానికి సంబంధించి వైద్య పరిశోధన సంస్థలో అగ్రగామి. వారు గత సంవత్సరం నవంబర్లో ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఒక 729 మంది పేషెంట్లని 2500 మంది కంట్రోలింగ్ చేసి నిర్ద్వందంగా చెప్పారు ఏమిటంటే ఈ వ్యాక్సిన్ వల్ల ఏ మాత్రం కూడా భారతదేశంలో కాంప్లికేషన్స్ రావటం లేదు. అది వాళ్ళు ఏదో ఆషామాషికి చెప్పిన వ్యవహారం కాదండి. దానికి గొప్ప పరిశోధన చేశారు. ఎవరైతే అకస్మాత్తుగా ఏ కోమార్బిడిటీస్, అంటే మనం కోవిడ్ టైంలో చెప్పుకున్నాం, కోమార్బిడిటీస్ ఊబకాయం, షుగరు, బీపీ, ఈ మధ్యన కిడ్నీ మార్పిడి కానీ లేకపోతే లివర్ మార్పిడి జరిగిన వాళ్ళలో ఈ ఇబ్బందులు ఏమైనా వచ్చాయా అని చూశారు వాళ్ళు. అవి చూడగా ఏ మాత్రం కూడా దాని వలన జరగలేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు మరి ఎందువల్ల ఇట్లాగే మరణాలు సడన్ గా జరుగుతున్నాయి, ఏ మాత్రం ముందు కోమార్బిడిటీస్ లేకుండా విశ్లేషణ చేస్తే దానికి కొన్ని కారణాలు నిర్దిష్టంగా చెప్పారు. ఒకటి, ఈ కోవిడ్ టైంలో సీరియస్ కోవిడ్ కి లోనై హాస్పిటల్ అడ్మిట్ ఉన్న వారిలో ఈ మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా కారణం వల్ల ఊబకాయం కానీ, ఇంతకుముందు ఎవరన్నా వాళ్ళ కుటుంబంలో ఎమర్జెన్సీలో ఇట్లా తెలియకుండా బాగుండి ఆరోగ్యంగా ఉండి అదర్వైజ్ ప్రాబ్లం వచ్చి జరిగిపోయిన వాళ్ళు కానీ. మూడోది, ఈ కొన్ని మందులండి, ఏది రిక్రియేషన్ మందులు అంటారు. అంటే ఏమిటి? మాదక పదార్థాలు, మాదక ద్రవ్యాలు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ మరణం సంబంధించే ముందు 48 గంటలు బింజ్ డ్రింకింగ్ అని ఒక ఆంగ్లంలో ఒక మాట ఉంది. అంటే ఇంకా అదే పనిగా తాగడం, ఏది మద్యం సేవించడం. ఐదో కారణం, అన్నిటికంటే లాస్ట్ కారణం ఏమిటి? ఈ 48 గంటల్లో సడన్ గా అకస్మాత్తుగా ఎక్కువ శాతం స్ట్రెస్ కి లోడ్ అయినటువంటి ఎక్సర్సైజులు చేయటం. చూసారా? ఈ 5 విషయాలు తప్ప వ్యాక్సిన్ వల్ల ఏమాత్రం కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు జరగలేదు అని మన ఐసీఎంఆర్ సంస్థ వారు నిర్ధారణగా చెప్పారు. ఈ రెండు విషయాల వల్ల మన తేటతలం ఏముందంటే భారతదేశంలో మనం భయపడాల్సిన అవసరం లేదు.
దయచేసి సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఈ ఒక్క విషయాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం చాలా ఉందని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే భారతదేశ పరిశోధన అగ్రగామి సంస్థ చెప్పినటువంటి పరిశోధన ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు అకస్మాత్తుగా ఏమీ జరగలేదు. అదృష్టవశాత్తు భారతదేశంలో 2.2 బిలియన్లకి ఈ వ్యాక్సిన్ అందిందండి. కాబట్టి ఇది ఎంతమందికి ఉపయోగకరమైంది? రెండో వేవ్ లో ఏదైతే మనం చూసామో ఆహాకారాలు అవన్నీ సమసిపోయినాయే. నా ప్రకారం ఇది ఒక సంజీవిని. మనం పురాణాల్లో చదివినటువంటి సంజీవినికి మించినటువంటి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అని నా ఆలోచన. మిగతా దేశాల్లో ఎందుకు వచ్చిన కాంప్లికేషన్ వచ్చాయి. అవి కూడా నిజానికి ఎక్కువ కావండి. ఏవో 13 రకాల కాంప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యమని మెదడు వెన్నుపాముకు సంబంధించిన సమస్యలు. నేను చెప్పినటువంటి ఈ వ్యాక్సిన్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ వ్యాక్సిన్ దాంట్లో WHO ఏదైతే కోట్ చేస్తున్నదో వాళ్ళ తాలూకా ఫలితాలు అన్నిటికంటే ముఖ్యమైనది అక్యూట్ డీమైలినేటింగ్ డిసెమినేటెడ్. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే సార్ ICMR చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ప్రామాణికమైనప్పటికీ వ్యాక్సిన్ తీసుకోక ముందు అపోహలు ఉన్నాయి, తీసుకున్న తర్వాత కూడా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది ఆరోగ్యకరమైన మంచి మిడిల్ ఏజ్ లో ఉన్న చాలా మంది కూడా అనేక కారణాలతో చనిపోయిన వెంటనే ప్రజల్లో వచ్చిన అపోహ ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి, ఇలాంటి వార్తలు వచ్చాయి. దాన్ని చాలా మంది నమ్మిన సిచ్యువేషన్ కూడా చూసాం మనం. సో ఏంటంటే డైరెక్ట్ గా బాడీలో ఉన్న స్పైక్ ప్రోటీన్ మీద వర్క్ చేస్తుందని చెప్తున్నారు కనుక నిజంగా వ్యాక్సిన్ అనేది పూర్తిగా క్యూర్ కోసం అయితే కాదు, కేవలం ప్రివెన్షన్ కోసం అని చెప్పారు. దట్టు కొంతవరకు ఇమ్యూనిటీ లెవెల్ పెంచే వరకు. సో ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి అపోహలు నమ్మొచ్చా? వీటికి సంబంధించి ఏమైనా క్లారిటీ? మనం ఎప్పుడు కూడా అపోహలు అన్నవి దానికి ప్రామాణికం ఉంటే తప్ప నమ్మకూడదు. మనం ఒక్కసారి సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ తర్వాత ఏదైతే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు ప్రజల్లో వచ్చినట్టు అనుమానాలు ఒకసారి నెమరు వేసుకుంటే అక్కడ ఏదో అయింది, ఇక్కడ ఏదో అయింది, వాళ్ళు చనిపోయారు, గుండె ఆగిపోయింది, ఇలా చాలా విన్నాం. మరి 2.2 బిలియన్ల మందికి ఏం జరిగిందండి? భారతీయులకి ఎంత ఆరోగ్యంగా ఉన్నారు? అదే కాకుండా ప్రపంచం అంతటా కూడా వ్యాక్సిన్ వాళ్ళు వచ్చే కాంప్లికేషన్ గాని ఆలోచించినట్టయితే ఎక్కడ ఇంజెక్షన్ ఇచ్చారో అక్కడ వాపు గాని నొప్పి గాని ఏదో కొంచెం జ్వరం రావడం, చలిలాగా అనిపించటం, ఏదో కొంచెం దగ్గు రావడం, లేదంటే కొంచెం ఒక 2-3 రోజులు కండరాలు నొప్పులు రావడం, అలసిపోయినట్టు ఇవేనండి. ఏ ప్రాణాంతకమైన ప్రమాదాలు ఏవి జరగలేదు. ఇంకొక మాట, ఈ ఏదైతే WHO వాళ్ళ స్టడీ ప్రకారం కూడా 2 కాంప్లికేషన్ ట్రాన్స్వర్స్ మైలైటిస్ అని, ADA అక్యూట్ డిసెమినేటెడ్ ఎన్సెఫలోమైలైటిస్ అని. అంటే ఎన్సెఫలోమైలైటిస్ అంటే మెదడులో వాపొచ్చి వెన్నుపాములో కూడా వాపొచ్చి అక్కడ వచ్చినటువంటి మార్పుల వల్ల కాళ్ళలో వీక్నెస్ కానీ, లేకపోతే కంటిలో చూపులో తేడా రావడం కానీ, మాటలో తేడా కానీ, నడకలో తేడా కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చాయట. వాళ్ళు సంతోషం ఏమిటంటే ఇలాంటి కాంప్లికేషన్ వచ్చినా కూడా వాళ్ళు చక్కగా రికవర్ అయిపోయారని గార్డియన్ పేపర్ వాళ్ళు చెప్తున్నారు. ఈ చిన్న కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని వీటిలో పర్టికులర్ గా గుండెకి సంబంధించిన పెరికార్డైటిస్, గుండె మీద ఒక పొర ఉంటుంది పెరికార్డియం, దానిలో ఇన్ఫెక్షన్ అని, అసలు గుండె లోపల ఉండే కండరంలోనే వచ్చే ఇబ్బందిని మైకార్డైటిస్ అని. ముఖ్యంగా స్త్రీలలో ఈ రక్తనాళాలు, మెదడులో ఉండే చెడు రక్తం ప్రవహించే రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్లని ఇవి కొంచెం కనబడుతూ ఉన్నాయి. అది కూడా ఏమిటి, ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, 1 మిలియన్ ఈ డోసులు ఏది ప్రపంచ ఆరోగ్య సంస్థ స్టడీలో కూడా చెప్పింది ఏమిటంటే 1 మిలియన్ డోసు ఇలాంటి వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఈ నరాలకు వచ్చినటువంటి కాంప్లికేషన్లు 0.78 అండి, 1 కంటే తక్కువ మిలియన్ మందికి. ఈ రక్తనాళాల్లో వచ్చిన కాంప్లికేషన్లు కొంచెం ఎక్కువ శాతం, 1.7. ఇక్కడ కూడా ఎక్కువ కాంప్లికేషన్స్ లేవు. అయితే ఏమిటంటే ప్రతి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసేది ఏమిటంటే ఏ మందు కూడా 100% సేఫ్టీ ఉండాలి అని. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ గురించి దాంట్లో అలాంటి ప్రజల్లో ఉంది. ఈ చిన్న కాంప్లికేషన్ రావడం అన్నది భారతదేశంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇదంతా స్టంట్ ఎందుకు వచ్చింది ఇదంతా ప్రజల్లో అంటే, నవంబర్ ప్రాంతంలో ఏదైతే గుజరాత్ లో మరణాలు జరిగాయి అకారణంగా ఆ టైంలో ఎందుకు అంత చిన్న వయసులో వచ్చాయని ప్రజలు కానీ గగ్గోలు పడుతూ ఉంటే భారత ప్రభుత్వం తాలూకా ఆరోగ్య మినిస్ట్రీ వాళ్ళు పరిశోధన చేశారు. ICMR వాళ్ళకి అయ్యా దీనికోసం అసలు నికరం తేల్చండి. వాళ్ళు క్లియర్ గా చెప్పారండి, ఈ మరణాలు ఏవి కూడా దీని వలన కావు. ఇందాక నేను చెప్పినటువంటి 5 కారణాలు అయితే వాళ్ళు దాని వల్ల కావచ్చును అని చెప్పారు. అయితే కోవాక్సిన్, కోవిషీల్డ్ వీటి వల్ల అయితే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు, ICMR చెప్పిందే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉన్న సందేహాలను నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.